RR6 న్యూస్ కు స్వాగతం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గ్రామీణ ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్నామని మనుగోలు ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా అన్నారు. ఆమె బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో మాట్లాడారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 18 సంవత్సరాల పైబడిన వారు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పొగాకు, గుట్కాలను వాడితే నోటి క్యాన్సర్ వస్తుందన్నారు. క్యాన్సర్కు చికిత్స ఉందని, నివారించవచ్చని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. నమస్కారము, నా పేరు సయ్యద్ మొహసిన్ సుల్తానా. నేను మనుగోలు పిహెచ్సి వైద్యాధికారిని. ఈరోజు మనము వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఫిబ్రవరి 4th ప్రతి ఇయర్ జరుపుకుంటాము. ఈరోజు ఏంటి అంటే మనకు ప్రస్తుతం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో క్యాన్సర్ అనేది వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రస్తుతం మనకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో క్యాన్సర్ అనేది చాలా వరకు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మనకు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించి ఈరోజు ముందుగా వాళ్ళు గుర్తించి వాళ్ళ ట్రీట్మెంట్ కనుక తీసుకునే ఎర్లీ స్టేజెస్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే నయమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మనం NCD/CD సర్వేలో కూడా ANMs, MLHPs 3 క్యాన్సర్స్, మెయిన్ 3 క్యాన్సర్స్ గురించి సర్వే చేస్తున్నారు. అది నోటి క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, యోనికి సంబంధించిన క్యాన్సర్ గురించి సర్వే చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సర్వే జరుగుతుంది. ఓరల్ క్యాన్సర్ అనేది టొబాకో చేవింగ్ వల్ల, ఇంకా వాళ్ళు హార్న్స్ ఇలాంటివి వాడుతుండే వాళ్ళు స్మోకర్స్ ఎక్కువగా వస్తూ ఉంది. ఇది మోస్ట్ కామన్గా అయిపోయింది. ఇది అర్లీగా మనం కనుక డిటెక్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ అనేది పూర్తిగా ఉంటుంది, నయమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది కనుక నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకు లేటర్ స్టేజెస్లో పోయినప్పుడు స్ప్రెడ్ ఎక్కువగా అయిపోతూ ఉంది. ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువగా మనకు ఈ ప్రస్తుతం అనేది చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము బ్రెస్ట్ క్యాన్సర్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం ఇంట్లోనే ఫస్ట్ చేసుకోవాలా. ప్రతి ఒక్కరు 40 years దాటిన వాళ్ళందరూ ఏదైనా చిన్న లంప్ లాగా అంటే స్వెల్లింగ్ లాగా, వాపులాగా అనిపిస్తే వాళ్ళు ముందుగా మన హెల్త్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఎగ్జామినేషన్ చేయించుకొని ఫర్దర్గా అవసరమైతే మనకు POU ప్రివెన్షన్ ఆంకాలజీ యూనిట్ అనేది ఉంది GGHలో, అక్కడికి రెఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా సెకండ్ మోస్ట్ కామన్గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మెనోపాజ్ వచ్చిన వాళ్ళు, ఇంకా 35 years పైబడిన వాళ్ళు, మన మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్లో ఎటువంటి చేంజెస్ ఉన్నా కానీ వాళ్ళు ముందుగా వచ్చి టెస్ట్ చేయించుకొని మన దగ్గర ఫస్ట్ ప్రైమరీ టెస్ట్ చేయించుకొని VIA టెస్ట్ చేయించుకొని అది కనుక పాజిటివ్ అయితే POUకి రెఫర్ చేయడం జరుగుతుంది. మనకు క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలా. అందుకని చెప్పి ప్రతి ఇయర్ 4th February వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటుంది.